అన్నం కట్టినా తినండి ఆకలి అయితే అన్నం పెట్టు అన్నం పెట్టు ఇది నీకు చెప్తా వీడియో ఇప్పుడు క్రీమ్ రాసుకున్నావుగా ఇది రాసుకున్నావా మూడా ఇదేంటి చెప్పు ఇది హెయిర్ ఇది అంటే ఫేస్ వాష్ చేసినప్పుడు ఫేస్ కడుక్కోవడానికి ఫేస్ వాష్కి ఫేస్ వాష్ చేసినప్పుడు ఇదొకటి మళ్ళీ హెయిర్కి ఒకటి ఇది బాయ్స్ కూడా మళ్ళీ లిప్ బామ్ ఒకటి ఇవన్నీ తీసుకొచ్చి రాసుకుంటున్నాడు ఆన్లైన్లో. మళ్ళీ ఇంకా ఏం తీసుకొచ్చాడంటే ఇంకేం తీసుకొచ్చాడు ఇవన్నీ క్రీములు చూపిస్తున్నాడు. ఇవన్నీ క్రీములే. ఇది ఇది మళ్ళీ సన్ స్క్రీన్లు అంట రెండు. అప్పుడు నేను సన్ స్క్రీన్ వాడుతానని సరికి అప్పుడు తీసుకురాలేదు కానీ ఇప్పుడు తీసుకొచ్చాడు రెండు తీసుకొచ్చాడు. ఒకటి కాదు మళ్ళీ రెండు. మళ్ళీ ఇవన్నీ అయ్యే ఏంటి బెట్నా వైట్ అంట ఎన్ అంట బి అంట సి అంట నా కోసమని నా ఫేస్ అంతా ఈ పింపుల్స్ వచ్చేలాగా చేశాడు మా ఆయన. అన్ని వాడి ఇవన్నీ ఇలాగే ఉంటుంది. నేను ఇంక వాడట్లేదు, ఏం కూడా వాడట్లేదు పింపుల్స్ వల్ల. పింపుల్స్ ఇంకా వస్తున్నాయి వాడితే. మళ్ళీ ఇప్పుడు ఇవి ఇంకా తరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఇవి కొనుక్కున్నాడు. ఇవి కొంచెం వాడతాను మళ్ళీ పక్కన పెట్టాలి. మళ్ళీ ఇది తిరునాళ్ళలో కొనుక్కున్నాడు. జుట్టు ఇలా ఇలా తీసాడు పౌడర్ రాసుకొని స్మూత్నెస్ కోసమా దేనికోసమా అన్నీ అడ్డమని అన్నీ తెచ్చుకుంటారు. ఇదిగో ఇలాగా స్టాక్ పెట్టుకొని అమ్ముకుంటారు. ఏమవుతాడో ఇలా పెట్టుకొని ఉంటారు. అన్నీ ఇది నువ్వే తెచ్చావా? ఇది మళ్ళీ నేను మా పింపుల్స్ బాగా వస్తున్నాయి అంటే మళ్ళీ ఇది సీసా ఆయుర్వేదిక్ అన్నమాట. ఇదేం దీంట్లో ఇన్స్టాలో చూసి తీసుకుంది. ఇది 500 ఈ క్రీమ్. మళ్ళీ నేను వాడుతుంటేనే ఇంకా పింపుల్స్ వస్తున్నాయని ఇంకా వాడడం మానేసాను. రెడ్ శాండిల్ వాటర్ అంట కుంకుమ నైట్ రెప్రో అంటే రిప్రైడ్ క్రీమ్ అంట. ఇది పగిలిపోయింది మూత. ఎంత ఉంది ఇది అలాగే ఉంది. అన్ని క్రీములు ఏది రాసేదిలో సగం కొన్ని రోజులు రాసి కొన్ని రోజులు పక్కన పెట్టేసి ఉంటారు. మళ్ళీ అవి రాయాలి. మళ్ళీ ఇంకా వేరే కొత్త క్రీములు ఫ్రెష్గా వాడేది ఉండదు. సగం వాడిన తర్వాత అది పడలేదు అనుకో ఇంకా అది పక్కన పడేసి మళ్ళీ కొత్త క్రీమ్ ఒకటి. జుట్టు అలాగయ్యా ఇలాగయ్యింది. అన్నం పెట్టిన మరెందుకు అన్నం కొంచెమే పెట్టు, 2 ముద్దలే అన్నావు.
మళ్ళీ మా ఆయన అయితే నీసు కూరలు అయితే బాగా తింటారు. ఈ మామూలుగా చిక్కుడుకాయలు, ఇంకేంటి చిక్కుడుకాయలు, మామూలుగా క్యాప్సికము, మరి ఇంకేంటో దొండకాయ అలాంటివి ఏం తింటారు. ఓన్లీ మాంసం, చికెను, మటను, ఇంకేంటి ఫిష్ అంత తినర్లే. ఫిష్ రెండు ముక్కలు తింటారు, పులుసు బాగా తింటారు. మళ్ళీ ఎగ్స్ మళ్ళీ బాగా తింటారు. గుడ్డు పొరట మళ్ళీ అదొకటి బాగా తింటారు. అయ్యే తింటారు ఎక్కువ. అది పెడితే అంత అన్నమే తింటారు. మళ్ళీ ఇవి మామూలుగా ఇది తింటే మళ్ళీ వాంతింగ్స్ వస్తాయి అంట, అసలు అరగదంట. అవి తింటే మళ్ళీ అరిగిపోద్దంట, ఇది తింటే మళ్ళీ అరగదంట. అలాగా ఈరోజు మళ్ళీ పొద్దున్న బాగానే తిన్నాడు. పనికి వెళ్ళేటప్పుడు మళ్ళీ సరిగా తిని కొంచెం తిని వెళ్ళిపోతాడు. మాసం అనుకో ఎక్కువ అన్నం పెట్టాలి, ఎక్కువ పెడితేనే తీసుకెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ కూర బాగుందో ఏంటో, మరి చిక్కుడుకాయ కూర ఉందని ఇంకా తింటున్నాడు 2 సార్లు. నువ్వు తెచ్చింది తిని ఇంత లావ్ అయిపోతుంది. రేకు వేపించాలని మేము అనుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాం. త్వరలో రేకు వర్షాకాలం వచ్చేలాగా ఎలాగైనా రేకు పెట్టించాలి. చూపించాను కదా పొద్దున, అది మొత్తం వర్షానికి అట్లాగా అయిపోయింది. అది మొత్తం మళ్ళీ పేడ మట్టి ఇసుక పెట్టి మంచిగా మా అత్తయ్య నేను అలికితే అలాగైపోయింది. మళ్ళీ దానికి తడవకూడదని మళ్ళీ దానికి బరకం మా ఆయన మా మామయ్య ఇద్దరు కలిసి బరకం వేశారు. అయినా చల్లికి తడిసిపోయింది. మళ్ళీ చివరి మళ్ళీ తెగిపోయిందిగా, అదంతా పైనుంచి పడినప్పుడు గుంటలాగా పడిపోయింది. వచ్చిన వాయిస్ ఇస్తేనే బాగా వెళ్ళిపోతుంది. ఇంటి వచ్చిన వాయిస్ ఇచ్చింది. చూడండి ఎంత గడ్డలు పెట్టింది. ఇవే తాగరు మళ్ళీ, నార్మల్ కూలింగ్ ఉన్నా తాగరు, ఇలాగే ఉండదు. ఇంకా నార్మల్ వాటర్ నీళ్ళిపోయిన వాటర్ పైన ఎంత ఐసు గడ్డ అయినా లోనికి వెళ్ళిపోదు. రేపు పెట్టించిన తర్వాత అప్పుడు మా ఇద్దరి ఏమంటారే కొంచెం రిలాక్స్ అవుతాము. ఇప్పుడు దాకా కొంచెం కష్టపడుతున్నాడు మా ఆయన, నేను కూడా దానికి కష్టపడ్డానికి కొంచెం ప్రోత్సహిస్తున్నాను. దానివల్ల మా ఆయన ఇంకా రేపు దింపించాలని రేపు దింపేవాళ్ళని ఇంకా దాని గురించి నానా రకాలుగా ప్రయత్నం చేసి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి నాకు ఇస్తున్నారు. ఒకసారి ముందు వీడియోలో చూపించాను కదా, ఇది ఏంటి బాక్స్ మనీ సేవ్ బాక్స్ ఉంది కదా, అందులో అయితే 50,000, దానికి 50,000 అని ఉంది. ఇప్పుడు ఎంత పెడతాను ఏంటి అవన్నీ అక్కడ ఉంటాయి కదా నెంబర్స్, అవి చూసి మేము ఇంకా డబ్బులు అది ఇట్లా పెడుతున్నంత వస్తున్నాం. చీటి పాట ఒకటి కడుతున్నాం. ఆ డబ్బులు ఈ డబ్బులు పెట్టి ఇంకా రేపు పెట్టేస్తాం. ఆయన ఫేస్ ఏమో అన్ని రసాలుగా ఉన్నాయి, నేనేం రాయిపోయినా నా అయితే ఇలా ఫేస్
మేము కూడా ఈసారి మొదలు వేయాలి, ఒకటి రాయాలి. అవి మొత్తం అవజేయాలి నేనే. ఆయన వాడి వాడి కొంచెం వాడి వదిలేస్తారు, ఆయన నేను రాసుకోవాలి కదా కదా. అది సంగతి. మీరు కూడా నేను త్వరలో రేపు వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ దేవుణ్ణి నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను. ఇంకా ఎప్పుడు నెరవేరుతో ఏంటో, అంటే ఆ డబ్బులు ఎప్పుడు పూర్తాయో, ఎప్పటికి డబ్బులు అవుతాయో అప్పుడు ఎమ్మటే రేకేపించాలి. లేకపోతే ఆ డబ్బులన్నీ అయిపోతాయి. చేతిలో ఉంటే నీళ్ళు వాటర్ ఎట్లాగా పోతుంటాయో పంపులో నుంచి ట్యాప్ కట్ అయిపోతే అలాగ పోతుంటాయి. అందుకని రేపు చేయాలి. ఇంకా సీటు పాట ఇంకా ఇప్పటికి మేము 18 కట్టాం. 30 సీట్లు కదా, 18 కట్టాము. ఇంకా 12 సీట్లు 20 తగిలాక అప్పుడు తగిలితే కొంచెం బెటర్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకే రిటర్న్ కట్టినట్టు అనిపిస్తుంది. 5,000 అంటే ఆడుతూ పడతాయన్నా కట్టచ్చు. అందుకని 20 తగిలాక అప్పుడు తగిలితే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నా. అప్పుడే తగలాలని కోరుకుంటున్నాను. మా ఆయన అదే ఆలోచిస్తున్నారు, నేను అదే ఆలోచిస్తున్నాను. ఎప్పుడు రేపించాలని. ఇలా వర్షానికి ఇబ్బంది పడే కన్నా కొంచెం రేపించి మళ్ళీ బాడీలు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కొంచెం రేపించితే చాలు. అప్పటికి కొంచెం రేపు కన్నా గోడలకి కొంచెం తక్కువ అయింది కదేమని అప్పుడు చూసుకుంటాడు మా ఆయన. మా ఆయన ఉన్నాడుగా, ఇంకా నాకు దిగేందుకు కదా. మీరు కూడా త్వరలో అంటున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. నేను కూడా ఎంతో కొంత సంపాదించాలని నాకు ఉంది. ఇంకా కనిపిస్తుంది వాసన. ఇవి ఉన్నాయి కదా ఈ నైటీలు, ఈ ఫ్రాక్ టైపు డ్రెస్ లాగా. ఇవి అట్లా విజయవాడ నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇంక మా ఆయన అయితే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇంకా అప్పుడు విజయవాడ వెళ్ళాను. ఎలాగైనా షాపింగ్ చేయాలనేది ఏం బీసీఎన్ రోడ్లో తక్కువ ఉంటాయి. ఎప్పుడు అనలేదు కదా, ఒకసారి అలా చూసొద్దాము అనుకున్నాము. అప్పటికే మేము బయలుదేరింది సాయంత్రం, నైట్ అయిపోయింది. 8 అలాగ అవుతుంది. ఇంకా వెలగైతే షాపింగ్ అలా చేసాము. అయినా కానీ నిదానంగా ఉన్నాము, అంత కంగారు ఏం పర్లేదు. బస్ ట్రైన్ కూడా వెళ్ళేటప్పుడు అడగలేక బస్సు ఎన్నింటికి ఉంది ఏంటి అని కూడా అడగకోకుండా మేము ఇంకా బీసీఎన్ రోడ్కి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాము. అప్పుడు వచ్చి మేము అడిగితే ఇంకా వాళ్ళు బస్సులు ఇప్పుడైతే ఏం లేవు, అంటే ఇటు వచ్చే బస్సులు మా సైడ్ వచ్చే బస్సులు జంగారెడ్డి కూడా ఏమీ లేవు అన్నారు. అనేసరికి ఇంక మేము ఏం చేసాం, ఇంకా అలాగే ఉండే. మళ్ళీ ఇటు భద్రాచలం బస్సులు ఉంటాయేమో, అసరాపేట కల దిగి ఇంకా అటు నుంచి అయితే వద్దాం అనుకున్నాం. అటు ఉండేవన్నారు. అసరాపేట అయితే వెళ్ళదు, సత్తుపల్లి కలగా వెళ్ళిద్ది అన్నారు. ఇంకా సత్తుపల్లి కాదు బియ్యం బజార్కి అలాగెళ్ళిద్ది అన్నారు. ఇంకా అందుకని అప్పుడు బస్ మిస్ అయింది బట్టల కోసం కొనడానికి వెళ్ళినప్పుడు. ఇంకా మా ఆయన అప్పుడేం కోపడలేదు,
కొంచెం సిల్లీగానే ఉంటారు నాకు. ఇంకా కోప్పడి ఉంటే అదొకలాగా ఉండేదేమో, ఏమనలేదు, ఏం చెప్పలేదు. ఇంకా ఏలూరు బస్సు ఎక్కి అక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉండి రూమ్లో ఉండి, వాళ్ళేమో బయట ఉండేరు. ఇంకా మాకు రూమ్ ఇచ్చేసి ఇంక మేమిద్దరం అక్కడ ఉండి పొద్దున్నే రెడీ అయ్యి ఇంకా బస్సుకి అయితే బయలుదేరి వచ్చాము. అదంతా చూపిద్దాం అనుకున్నాం కానీ అప్పుడు కొంచెం మూడు బాగాలేదు, కొంచెం ఛార్జింగ్ కూడా ఉండలేదు ఫోన్కి, ఇంకా అలా తీయలేదు, వీడియో చూపించలేదు. ఇప్పుడు తీస్తున్న వీడియో చాలా రోజులు. ఈ మధ్య తీయాలన్నా కొంచెం ఒళ్ళు బతకం వాళ్ళు కానీ తీయాలనిపించట్లేదు ఈ మధ్య వీడియోలు. అందుకని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా వీడియోలు. ఎలాగైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మంచి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతతోనే వీడియో ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్ చెప్పు. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్పడం. సర్లే బాయ్.